3 నెలల గమనించినట్లయితే ప్రియులరా, సర్వలోక మోసకారి ఎవరు అనేటటువంటి యొక్క అంశములో మొన్న ఆదివారం నుండి మరి చెప్పబడుతున్న యొక్క అంశ భాగములో ప్రియులరా జాగ్రత్తగా మరి సర్వలోకాన్ని మోసగిస్తున్న మోసకారి ఎవరు అనేటటువంటి యొక్క అంశ భాగంలో రెండో భాగంలోకి మనము ఆలోచిస్తుండగా మొదటి భాగాన్ని మన ఆదివారము చెప్పాను. రెండో భాగంగా ప్రియరా ఈ బుధవారము మరి మీకు బోధిస్తూ ఉండగా వినుచున్న మీరు ఏమి విన్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ప్రియులరా, మరి సర్వలోకాన్ని మోసగిస్తున్న ఒక భయంకరమైన అదృశ్య శక్తి లేక అపవాది అనొచ్చు, క్రూర మృగం అనొచ్చు, లేకపోతే దుష్టుడైన పనివాడని కూడా అనొచ్చు, సాతానని కూడా అనొచ్చు. అయితే ప్రియులరా, మొట్టమొదట పరలోకములో దేవుని దూతల్ని మోసగించుకొని పోగు చేసుకున్న అపవాది పరలోకములో దేవుని మీదకే ఎదురు తిరగటానికి వర్గాన్ని ఏర్పరచుకున్న అపవాది భూమి పడవేయబడిన తర్వాత భూమి మీద అక్కడ యుద్ధము చేసి పరలోకమందు భూమి మీద పడవేయబడిన తర్వాత అపవాది ఈ భూమి మీద చెప్పబడేటటువంటి మాటని ప్రియులారా ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి 12వ అధ్యాయం 9వ వచనంలో. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు ఈ యొక్క అపవాదనియు సాతాననియు పేరుగల ఆది ఘట సర్పము అన్నాడు. ఆది అనగా మొదట మోసపరిచినది, మొదట మోసాన్ని తన యొక్క మాట ద్వారా పలుకు ద్వారా తన యొక్క భావ పలుకు ద్వారా మొదటి జంట అయిన ఆదామవ్వల్ని మోసగించింది భూమి మీద పడవేయబడిన తర్వాత. మొదటి మానవుడైన అవ్వాదాములను మోసం చేసింది అని మనం చదువుకున్నాం ఆదివారం. ఎవరంటాడు? సర్వలోకాన్ని మోసపుచ్చుచు ఆ మోసపుస్తున్నటువంటి వాడు అపవాదనియు సాతాననియు ఆది ఘట సర్పమైన వాడు వీడు అన్నాడు. అందరినీ మోసం చేస్తాడట వాడు. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితిలో లేడు. అందరినీ అయిన వారిని మోసం చేస్తాడు, కాని వారిని మోసం చేస్తాడు. భూమి మీద దానికి ఉదాహరణగా చెప్పాను. దానికి ఉదాహరణగా ప్రియులరా, మరి అవ్వను మొట్టమొదట ఆ యొక్క మంచి చెడు తెలివినిచ్చే వృక్షాలను తినమని ప్రేరేపించినవాడు, లేకపోతే లొంగ తీసుకొనినవాడు, చెడగొట్టినవాడు, దేవుని మాటను వినకుండగా అతిక్రమింపజేసినవాడు, అవ్వను మోసం చేసినవాడు, అవ్వ ద్వారా ఆదాముని మోసం చేసినటువంటి ఈ అపవాది వీని నెట్వర్క్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మోసం చేయగలిగిన సామర్థ్యత గలవాడు. ప్రపంచాన్ని నిలువెత్తున మోసం చేయగలిగిన సాతాననియు అపవాదనియు ఆది ఘట సర్పమని ప్రకటన గ్రంథముల భక్తుడైన యోహాను గారు పరిశుద్ధాత్మ వలన ఈ విషయాన్ని సమాజానికి చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, అలా అవ్వని ఆదాముని
నాటి నుండి ప్రియులరా, నాటి నుండి అవ్వాదాములను మోసపుచ్చిన నాటి నుండి సర్వలోకాన్ని ఎలా మోసగించుచూ వీడు వచ్చాడో మనం బైబిల్లో చూడగలిగితే ప్రియులరా, మరి ఆదికాండం 27వ అధ్యాయములో 1వ వచనం నుండి మనం చూడగలిగితే ప్రియులరా, అలా మోసగించి క్రమములోనే వృద్ధుడైన ఇసాకును తన తండ్రి అయినటువంటి ఏశావుకు, యాకోబుకు తండ్రి అయినటువంటి ఇసాకును మందదృష్టి గలవాడిగా, వృద్ధుడుగా ఉంటుండగా, కళ్ళు కనిపించని వాడిగా ఉంటుండగా, మరి తన పెద్ద కుమారుడైన ఏశావును వేట మాంసము తెమ్మంటే తల్లి విని చిన్న కుమారుని ద్వారా, యాకోబు ద్వారా తండ్రిని మోసగింప చేసిన మరి తల్లిగా, అలాగనే కుమారుడుగా యాకోబు, వీళ్ళని మనము బైబిల్లో చూడగలుగుతున్నాం. సొంత తండ్రిని మోసగించి అన్నకు వెళ్ళాల్సిన జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి అడ్డదారిలో మరి వశపరుచుకునే విధంగా చేసిన తల్లి కుమారుల మోసాన్ని, ఇటు అన్నకు చేసిన మోసాన్ని మనము చదువుకున్నాం. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ప్రియులరా, ఇలా మోసగించినటువంటి యాకోబు తండ్రిని మోసగించటానికి రెబెకా ఇసాకును మోసం చేయించే విధంగా కుమారుని ప్రేరేపించినటువంటిది, ఇటు తండ్రికి ఇటు అన్నకు జ్యేష్ఠత్వం లేకుండా చేసినటువంటి మోసగించిన మోసగాళ్ళు, మరి వీరు కూడా ఎలా మోసపోయారో మనం దేవుని వాక్యంలో చూద్దాం. వీరు కూడా వీరు కూడా ఎలా మోసపోయారో, ఎలా మోసగించబడ్డారో, ఎలా మోసగించబడ్డారో మనం దేవుని వాక్యంలో చూడగలం ప్రియులరా, దేవుని వాక్యంలో చూడగలం. కనుక అలా మోసగించినటువంటి మోసం చేసేవారిని కూడా, మోసగించేవారిని కూడా మోసం చేస్తున్నామన్నటువంటి కుయుక్తితో, జ్ఞానముతో, ఆలోచనతో ఉంటున్నటువంటి వారిని కూడా మోసగాండ్లకే దిట్టు అయిన, గనుడైన మోసకారి ఎవరు అని మనము మరి ప్రశ్నకు జవాబు రాయగలిగితే ప్రియులరా, అలా రాసిన కూడా అపవాది మనకు కనిపిస్తాడు. కనుక మోసగించినటువంటి ఇసాకును మోసగించిన రెబెకా, కుమారుడైనటువంటి యాకోబు, ఇతడు మరి అన్నను తండ్రిని మోసగించిన వీరు ఎలా మోసపోతున్నారో మనం చూద్దాం. ఇప్పుడు వాక్యాన్ని ఎలా మోసగించబడుతున్నారో మనం చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. బాగా ఆలోచన చేయాలి ప్రియులారా. అందుకే బైబిల్ని చదివితే ప్రపంచంలోనే నీకు అపారమైన జ్ఞానం మనకు అర్థమవుతుంది. ప్రపంచ మానవ మనుగడనే మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ చదవాలి. అందుకే బైబిల్ క్లాసులని మనము పెట్టుకుంటున్నాం. ప్రతి బుధవారం మనం బైబిల్ క్లాసులుగా పెట్టుకుంటున్నాం. ఎందుకు దీనిని పెట్టుకుంటున్నామంటే ప్రియులారా, ఎందుకు పెట్టుతున్నానంటే ఇది ఉద్దేశం కూడా బైబిల్ అర్థం కావాలి. బైబిల్ అర్థమైతే ప్రపంచ మానవ స్థితిగతులని దేవుడు నీ మేధస్సులో పెట్టగలడు. కనుక
చూద్దాం. ఆది కాండం 29:10 మనం చదవగలిగితే, ఇలా మోసగించిన యాకోబు అన్నని తండ్రిని మోసగించిన మోసగాడైన యాకోబు. చదవమ్మా 10 యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రె మందల్ని చూశాడు. ప్రియులారు, చాలమ్మా. ఇక్కడ ఇతడు మోసం చేసి ఎవరెవరిని మోసం చేశాడు? తండ్రిని, అలాగనే అన్నను, జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. జ్యేష్ఠత్వాన్ని ఇతడు చేసిన మోసం ఏంటో తెలుసు? జ్యేష్ఠత్వం, నా కుమారుడు వీడే ఇంట్లో, ఈ ఇంటికి జ్యేష్ఠుడుగా ఉండాలనుకున్నది తల్లి. పెద్దవాడు ఏశావు ఉన్నప్పుడు కూడా అతనికి వెళ్ళకుండా దీవెనలు, అతన్ని జ్యేష్ఠత్వమును ఇవ్వనివ్వకుండా ఇతనికి ఇప్పించే కార్యక్రమం చేసి మోసగించింది. కళ్ళు కనిపించవు గనక ఇసాకుకి. ఇలా చేసినప్పుడు ప్రియులరా, ఇతడు ఏం చేశాడు? పారిపోతాడు అన్న భయము. ఎక్కడ ఈ విషయము బయటపడిపోతుందేమో, ఎక్కడ ఈ విషయము బయటపడుతుందేమని ప్రియులరా, ఇతడు వెళ్ళి మరి రిబ్కా సహోదరుడైనటువంటి లాబాను నివసిస్తున్న ప్రాంతానికి పారిపోతాడు. ఎక్కడికి వెళ్తాడమ్మా? రిబ్కా అంటే తన మేనమామ ఉండేటటువంటి తల్లి సహోదరుడిగా ఉన్నటువంటి లాబాను ఉండే ప్రాంతానికి పారిపోతాడు. ఎక్కడి విషయం బయటపడితే నన్ను ఇబ్బంది అవుతుందేమని. ఇలా వెళ్ళిపోయినప్పుడు ప్రియులరా, అక్కడ మరి లాబాను కుమార్తె అయినటువంటి రాహేలు గొర్రెల మందని కాస్తుంది. అప్పటికి ఈ యొక్క రాహేలు గొర్రెల మందని కాస్తుంది. ఆ యొక్క లాబాను నివసిస్తున్న ప్రాంతములో ఆడపిల్లనే ఈమె మళ్ళీ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ మందని కనుగొన్నాడు. ఆ మందని కనుగొన్న తర్వాత ఆ రాహేల్ని కూడా కనుగొన్నాడు. అతడు దగ్గరికి వెళ్ళి ఆ బావి మీద నుండి రాత్రిని పొరలించి తన తల్లి సహోదరుడైన లాబాను గొర్రెలకు నీళ్లు పట్టాను. యాకోబు రాహేల్ని ముద్దు పెట్టుకున్నాడంట. చాలు ప్రియులరా, రాహేల్ని ముద్దు పెట్టుకున్నాడు. ఎవరేమో రాహేల్ లాబాను కూతురు గొర్రెలు మేపుతుంది. ఆ గొర్రెలకు నీళ్లు పెట్టాడు. అలాగనే తన మేనమామ కూతురుగా కనిపించినటువంటి రాహేల్ను ముద్దు పెట్టుకొని ఇది చదవాలమ్మా. మరియు యాకోబు తాను ఆయమ తండ్రి అయిన బంధువుడనియు రిబ్కా కుమారుడనియు, ఎవరితో? లాబాన్తో చెప్పింది. నన్ను ముద్దు పెట్టుకున్నాడు ఒక వ్యక్తి గొర్రెల మంద దగ్గరికి వచ్చి. ఆ వ్యక్తి ఎవరబ్బా అని నేను ఆలోచన చేసినప్పుడు అతడు, నాన్న నీ సహోదరి అయిన రిబ్కా కుమారుడుగా, మనకు బంధువుగా నేను అతని సమాచారం తెలుసుకున్నానని చెప్పినప్పుడు ప్రియులరా, ఈ విషయాన్నంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇతడు రాహేల్ని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? ముద్దు ఆల్రెడీ ఈమెను ప్రేమలో పడిపోయాడు చూసినప్పుడు. ఈమె చాలా అందగతిగా, చాలా సౌందర్యవంతురాలుగా మనకు కింద కనిపిస్తుంది. అయితే ప్రియులరా, ఇక్కడ కిందికి చదువుకుంటూ పోవాలి త్వరగా. ఆమె పరిగెత్తుకొని గొర్రెల మందకాన్ని నుంచి తన తండ్రితో ఈ విషయాన్ని చెప్పింది. లాబాను తన సహోదరుడు కుమారుడైన యాకోబు
సమాచారం విన్నప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. నా యొక్క సహోదరి కుమారుడు అయినటువంటి యాకోబు నా ఇంటికి వచ్చేసే అని తీసుకెళ్ళిపోయాడు. అతడి సంగతులన్నీ లాబానుతో చెప్పాను. నేను ఏం చేసి వచ్చానో, నేను తండ్రిని ఎలా మోసగించానో, అలాగనే తల్లి మాట విని నేను తండ్రిని ఎలా మోసగించానో, అన్నని ఎలా మోసగించానో, నేను ఎందుకు ఈ పరిస్థితిలోకి వచ్చానంటే ఈ పరిస్థితులన్నీ కూడా తన మామ అయినటువంటి లాబానుకు చెప్పేశాడు. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు, అంటే నా తోబుట్టిన నా సహోదరి కుమారుడు గనక నా తోబుట్టినవాడు, అంటే నా రక్త సంబంధివి, నా బంధువువి, సరే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడనే ఉండు అని చెప్పి అతడు ఎన్ని దినములమ్మా? నెల దినములు అతని దగ్గర నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధుడు అయినా నీవు నా బంధుడు అయినంత మాత్రాన ఊరికే లాబాను అంటున్నాడు. నీవు నా బంధువే, నా సహోదరి కుమారుడువే, నా దగ్గర ఊరికే నువ్వు కొలువు చేయకూడదు. గొర్రెల మందలు గాయాలి, ఏం చేయాలి? కొలువు చేయాలి, అంటే జీతం చేయాలి. కనుక నీకు ఏం కావాలి? యాకోబుతో అంటున్నాడు లాబాను, నీకు ఏం కావాలి? నా దగ్గర కొలువు చేయాలి, నా గొర్రెలను నువ్వు గాయాలి, ఇక నుంచి నా కూతురు కాస్తుంది, ఇక నుంచి నువ్వు కాయాలి అన్నప్పుడు అతడు ఏమడుగుతాడు చూడండి. లాబాను, నాకిద్దరు కుమార్తెలుండిరి, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. కనుక లేయ జబ్బు కళ్ళు గలది, రాహేలు చాలా రూపవతి అందగతిగా ఉంది అన్నప్పుడు చెప్పాను. యాకోబు రాహేల్ని ప్రేమించి చిన్న కుమార్తె అయినటువంటి రాహేలు కోసం, నన్ను పని చేయమంటున్నావు కదా మామ, కొలువు చేయమంటున్నావు, అయితే నేను నీకు 7 సంవత్సరాలు నేను కొలువు చేస్తాను, నాకు నచ్చేసింది. ఎవరు? రాహేలు నాకు నచ్చేసింది, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను, నీ దగ్గర నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అని ఆ మాట చెప్పినప్పుడు ప్రియులరా, మరి ఇతడు 7 సంవత్సరాలు యాకోబుతో కొలువు చేయించుకుంటాడు. 7 సంవత్సరాల తర్వాత చెప్పిన ఒడంబడిక ఒప్పందం ప్రకారం ఏం చేయాలి లాబాను? రాహేల్ని యాకోబుకి ఇచ్చి పెళ్లి చేయాలి. అర్థమవుతుందా భాగ్యనాలు వాక్యాన్ని? యాకోబుకు లాబాను ఏం చేయాలి? మాట ఇచ్చాడు, నువ్వు ఊరికే నా దగ్గర కొలువు చేస్తావా? ఊరికి ఏమొద్దు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, ఒక కుమార్తెని నీకు ఇస్తాను, నీకు ఎవరిని వాళ్ళనో చెప్పన్నప్పుడు నాకు చిన్న కుమార్తె అయిన రాహేల్ను నాకు ఇచ్చే, ఎందుకంటే అందం గలదిగా ఉంది. ఆల్రెడీ అక్కడనే ముద్దు పెట్టుకున్నప్పుడే ఆమెను ప్రేమించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియులరా, ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడనే ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? లాబాను రాహేల్నిచ్చి పెళ్లి చేయాలి. కింద చూడండి ఏం మోసం జరిగిందో ఇప్పుడు. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చట కంటే నీకిచ్చట మేలే, నా యొద్ద ఉండి నాకు 7 సంవత్సరాలు నా గొర్రెలు మేపి నాకు కొలువు చేయమని యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. ఆయనను అండర్లైన్ చేయాల, 7 సంవత్సరాలు కొలువు చేసినప్పుడు కూడా రాహేలు కొరకు ఆయనను ఆమెను అతడు ప్రేమించటం వలన యాకోబు, అది ఆమెకు
అది కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు నేను పోతాను, నాకు పెళ్లి చేసే అంటాడు. ఆమెను నాకిమ్మని లాబానుతో, సొంత మేనమామతో అన్నప్పుడు లాబాను ఆ స్థలములో ఉన్న మనుషులందరినీ పిలిపించి విందు చేయించి భోజనాలు సిద్ధపరిచి, అందరికి భోజనాలు సిద్ధపరిచి ఆ రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయనంటే రాహేల్ని కాకుండా చిన్న కుమార్తెను ఇస్తానని కొలువు చేయించుకున్నాడు కదా లాబాను. భాగ్యనాలు వాక్యాన్ని చూసేటప్పుడు ఎవరిని ఇస్తానన్నాడు? చిన్న కుమార్తె అయిన రాహేల్ నాకు కావాలి, నాకు ఆమె కొరకు నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తానని కొలువు చేసిన తర్వాత విందు చేసి ప్రజలందరిని పిలిపించి మరి పెళ్లి చేస్తున్నట్టుగా ప్రకటించి చివరికి రాత్రి ఏం చేశాడు? ఆ రాత్రి ఏం చేశాడు తెలుసా? మరి లేయని తీసుకెళ్ళి ఆ చీకటిలో యాకోబుకు అప్పగిస్తాడు. అంటే పెద్ద కుమార్తెను యాకోబుకు అప్పగిస్తాడు. ఇక్కడ ఏం జరిగింది? ఇంతకీ ఇక్కడనే ఉంది సమస్య. ఏం జరిగింది యాకోబుకమ్మ? మోసం. అర్థమవుతుందా? మోసం. ఏం చేశాడు ఇతడు? ముందు యాకోబు ఏం చేశాడు? తండ్రికి అన్నకు మోసం చేశాడు. మోసం చేసిన ఇతనికి తన మేనమామైనటువంటి లాబాను చేత 7 సంవత్సరములు కొలువు చేయించుకొనిన తర్వాత ఒక కుమార్తెనిస్తానని చెప్పి మరొక కుమార్తెను రాత్రి గదిలోకి పంపించి పెళ్లి చేసి, ఇప్పుడు యాకోబుకు మోసం జరిగింది. తర్వాత ఉదయం లేచి చూచే లోపల చీకట్లో అర్థమయ్యలేదు. లేచి చూచే లోపల ఒకరుండాల్చింది పోయి ఒకరు కనిపించారు. మైండ్ అంతా తలకిందులుగా మారిపోయింది యాకోబుకి. ఏంటి మా మామ, నేను ఏం కోరుకున్నాను? నేను ఎవరిని అడిగాను? ఎవరి కొరకు కొలువు చేశాను? నాకెవరిని కట్టబెట్టాడు? ఎవరిని భార్యగా చేశాడు? ఎందుకింత మోసం మా మామ నాకు చేశాడని అవక్కైపోయాడు. ప్రియులరా, ఏమైపోయాడు యాకోబు? అవక్కైపోయి దిగులు పడుతూ ప్రియులరా తన మామ దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు, మామ ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు నాకు ఇలా చేశావు అన్నప్పుడు మళ్ళీ 7 సంవత్సరాలు కింద చూస్తే మళ్ళీ 7 సంవత్సరాలు ఈమె కావాలంటే ఎవరు? రాహేల్ కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు నాకు కొలువు చేయాలను. అందుకని ప్రియులరా 14 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడండి యాకోబుతో లాబాను. అంటే ఒకరినిస్తానని ఒకరిని ఇవ్వడం మోసం, 7 తర్వాత 14 చేయించుకోవాలనే మోసం, తర్వాత చివరికి ఇతని జీవితం అంతా కూడా మోసపరచబడ్డాడు ప్రియులరా యాకోబు. అర్థమవుతుంది? మీరు మోసం అంటే ఏదో నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేనే డిట్ట మోసం చేయటంలో అనుకోకూడదు మనిషి. నువ్వు ఒక దుక్కు మోసం చేస్తే నీకు మరొక దుక్కు మోసపరచబడతావు. అసలు మోసం చేసేది ఎవరు? దేవుడు కాదు ప్రియులరా, దేవుడు కాదు. దేవుడు మనస్సుతో దేవుడు కాదు మోసం చేసేది. ఎవరని చదువుకున్నాం మనం? మోసం చేసేది అపవాది, దుష్ట సంబంధులు, దుష్టుడు అపవాది అండి. అవ్వని మోసం చేసింది ఎవరు? వాడే. ఆదామును మోసం చేసింది వాడే. ప్రపంచములో ప్రతి మనిషిని మోసం చేయటానికి నిలిచిన వాడు, మోసగిస్తున్నవాడు వాడే అపవాది ప్రియులరా. ఇప్పుడు అయిపోయిందా? మోసానికి మోసం. ఒక మోసానికి ఎన్ని మోసాలు జరిగాయి యాకోబుకి? 1, 2 డబల్ మోసం. కనుక ప్రియులరా ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు
మనం ఒక వీడియో చూద్దాం. ఆ యాకోబు మనోనేత్రాలు వెలిగించబడి ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడుతున్నాడో యాకోబుని చూద్దాం. ఎవరి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడదు. మోసం జరిగితేనే కదా మనకు మనోనేత్రాలు వెలిగించబడేది. ముందు మనకు అర్థం కాదు ఉన్నా లేదా అనేది. అర్థమవుతుందా? కనుక ప్రియులరా, మోసపరచబడిన వారెందరో ఉన్నారు ప్రపంచంలో. కనుక మోసపోకుండాన్నట్టు, మీకు ఎందుకు చెప్తున్నాను ఈ పాఠాన్ని? మోసపోకుండాన్నట్లు ఉండటానికి చెప్తున్నాను. కనుక ప్రియులరా చూద్దాం. నేను యాకోబును. నా తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం దొంగిలించాను. భార్యలు, పిల్లలు, ఆస్తి, సంపద అన్నీ ఉన్నా లోపల భయం మాత్రం పోలేదు. నా అన్న ఎసావు ఆకలిగా ఉన్నప్పుడు అతని హక్కు తీసుకున్నాను. నా తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం దొంగిలించాను. ఆ పాపం వల్ల నేను పారిపోయాను. ఏళ్ల తర్వాత కూడా నా అన్న భయం నన్ను వదలలేదు. దేవుడు నాకు భార్యలనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఆస్తి ఇచ్చాడు. కానీ నా మనసుకు శాంతి లేదు. రాత్రి అందరినీ పంపించిన నేను ఒక్కడినే మిగిలిపోయాను. భయం, పాపభారం నన్ను నలిపేశాయి. ఆ రాత్రి నేను దేవునితో పోరాడాను. ఇది కేవలం శరీర పోరాటం కాదు, నా పాపం, నా భయం, నా అంతర్మనస్సుతో పోరాటం. నేను వదలలేదు. నన్ను ఆశీర్వదించే వరకు వదలను అన్నాను. అప్పుడు దేవుడు నన్ను మార్చాడు. యాకోబు నుంచి ఇశ్రాయేలుగా చేశాడు. సంపద ఉన్నా, కుటుంబం ఉన్నా, పాపం దాచుకుంటే శాంతి రాదు. దేవుని పట్టుకుంటే ఆయన నీ జీవితాన్ని మార్చి ఆశీర్వదిస్తాడు. నేను బైబిల్ ఏఐని. బైబిల్ సత్యాలను మీకు చెబుతాను. ప్రతిరోజు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. యాకోబు మోసపోయిన తర్వాత తన మోసాన్ని, ఎందుకు నాకు మోసం జరిగిందో దుఃఖాకాంతుడైపోయి దేవుని పాదాల దగ్గర పడిపాడు. దేవాన్ని మోసం చేశాను, నేను మోసం చేశాను, నా మోసాలను పరిహరించు, నేను చేసిన మోసమును క్షమించుమని దేవునితో వేడుకొన్నప్పుడు పిల్లరా, అప్పుడు పెట్టబడిన పేరు నువ్వు ఇక నుంచి యాకోబు అనబడవు. యాకోబు అనగా మోసగాడు అని అర్థము. కనుక యాకోబు కాకుండా నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలుడు. ఏం చెప్పాడు దేవుడు? నువ్వు ఇశ్రాయేలు అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తి ఇక నుంచి. ఎందుకు తెలుసు దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎందుకైనా? నువ్వు పశ్చాత్తాపం పొందుకుంటున్నావు, చేసిన మోసానికి పశ్చాత్తాపం పొందుకుంటున్నావు కనుక నువ్వు ఇప్పుడు నుంచి ఇశ్రాయేలుడు అని పేరు మార్చాడు యాకోబు. యాకోబు అని ఉండదు నీకు ఇక్కడ నుంచి. యాకోబు అనగా మనం డిక్షనరీ కానీ బైబుల్లో కానీ చూస్తే యాకోబు అనే మోసగాడని అర్థం. పచ్చి మోసగాడు. పచ్చి మోసగానికి ఏం జరిగింది? నువ్వు పచ్చి మోసాలే జరిగినాయి. కనుక ప్రియులరా, మోసం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఆలోచన చేయగలిగితే? చాలామంది మోసం అనే దాన్ని చాలా లైట్గా తీసుకుంటారు, చాలా లైట్గా తేలికగా తీసుకుంటారు. మోసం అనేది ఎలాంటి మోసాలు జరుగుతున్నావో ప్రియులరా, సమాజంలో చూస్తే రకాల మాధ్యమాల ప్రసారంలో పెంచిపై మెసేజ్లు పెట్టుకోవటం, ఫోటోలు ఆడపిల్లలు పంపించిన ఫోటోలు ఫస్ట్ పురుషులు పంపిస్తే దీన్ని చూసి మరి మోసపోయి, ఈ ఫోటోలను చూసి మోసపోయి అందంగా ఉన్నాళ్ళే, చాలా మళ్ళీ బాగున్నాళ్ళే అనుకొని వాళ్ళు పంపిస్తే ఆ ఫోటోలను ప్రియులరా మళ్ళీ ఫోటోలను మార్చి మరి భయంకరమైన అశ్లీలతో కూడిన దృశ్యాలుగా వాళ్ళ ఫేసుని లింక్ చేసి మీ ఆడపిల్లలు ఇలా చేస్తున్నారని చెప్పి బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నట్టుగా ప్రియులరా సైబర్ నేరాలు, మోసాలు, వీటి నుండి మేలుకోమని ప్రియులరా మళ్ళీ సైబర్ నేరాలని నాకే అంతుపట్టని నేరాలుగా కనిపిస్తున్నావని సాక్షాత్తు
హైదరాబాదు సిపిఐ మరి పోలీస్ అధికారిగా ఉన్నటువంటి సజ్జన గారే ఈ విషయాన్ని చెబుతున్నారంటే ప్రియులరా, సమాజంలో ఇలాంటి నేరాలను పసిగట్టడానికే మేము నడుము కట్టామని మంచి విషయాలని చెప్తున్నారు కనుక ప్రియులరా, ఇలాంటి నేరాల ఘోరాల మీద పడి కొన్ని ఇలాంటివి చూసి చనిపోయిన వారు కూడా ఉన్నారు, పరువు పోతుందేమని. అంటే మార్కింగ్ చేసిన ఫోటోలు, చిత్రాలు, బాడీలు, ముఖం ఒకటిది బాడీ ఒకటిది, ఇలాంటివి చూసి ఎక్కడ పరువు పోతుందో సమాజంలో ఇవి బయటపడితే అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో కేసులు నా దగ్గర ఉన్నాయని చెప్పి మళ్ళీ ఎంతో జాగ్రత్తగా మీరు ఎవరిని ఫ్రెండ్షిప్ చేయొద్దండి, ఎవరితో మీరు మళ్ళీ మెసేజ్లు పెట్టుకోవద్దండి, మీరు మరి మోసపోవద్దండి అని చెప్పేటటువంటి హెచ్చరిక మరి చక్కగా ఆయన ఒక వీడియో తీసి పెట్టారంటే ప్రియులరా, ఇలాంటి మోసాలు ఎన్నెన్నో ఉన్నాయి. మరొక వీడియో ఉంది కానీ వీలైతే మరొక సందర్భంలో చూద్దాం. 64 ఏండ్ల ముసలోడు ప్రియులరా, ముఖం సర్జరీ చేయించుకొని, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని వాడు ముసలోడు, పండ్లూడిపోయే ముసలోడు కూడా ఎలాంటి మోసపూరితమైన నేరఘోరాలతో మానవుడు సమాజంలో ఉంటున్నాడో మనం మరొక వీడియో చూస్తే అక్కడ కనిపిస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ప్రియులరా, ఒక 18-19 ఏళ్ళ చిన్న కుమార్తెను పెళ్లి చేసుకున్నాడండి. వాడు ముసలోడు వాడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మరి యవనస్తుని హ్యాండ్ బాయ్గా ముఖం చేయించుకున్నాడు. తర్వాత అతని గుట్టు పెళ్ళిలోనే కొందరు వచ్చి అతని ప్లాస్టిక్ సర్జరీని, దాన్ని ముఖాన్ని చించేసినప్పుడు లోపల పళ్ళూడిపోయే ముసలోడు, అంటే పెళ్ళిలోనే రద్దీ బిద్దైనటువంటి పరిస్థితులు. కనుక జాగ్రత్త, సమాజంతో ఎవరిని ఎలా నమ్మకూడదు. కనుక ప్రియులరా, మోసపోకుండానట్లు ఇలాంటి మోసాలన్నింటినీ కూడా ఎవరు చేయించినారు? మనుషులను శాంతి లేకుండగా, మనుషుల మధ్య ప్రేమ లేకుండగా, మనుషుల మధ్య మానవ సంబంధాలు అతలకుతలం కావటానికి, సమాజాన్నంతటిని కూడా ఒక తప్పుడు మార్గాల్లోకి, నాశనం వైపు తీసుకోవటానికి వెళ్ళిపోతున్నటువంటిదే, నడిపిస్తున్నటువంటిదే అపవాది. కనుక వీళ్ళందరికీ భాష ఎవరు తెలుసా? చెడు చేసే ప్రతి వానికి, చెడు చేసే ప్రతి స్త్రీకి, ప్రతి వారికి కూడా ప్రియులరా వాడే అపవాదని బైబిల్లో దేవుడు స్పష్టంగా రాయించాడు. కనుక ప్రియులరా, ఆ ప్రకటన గ్రంథం 12:9 మనం చూస్తే, సర్వలోకాన్ని మోసగించుచు సాతాననియు అపవాదనియు ఆది ఘట సర్పము అయినటువంటి అపవాది వీడి మోసం చేస్తున్నాడు సమాజాన్ని అంతటినని కూడా మానవ కోటికి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మానవుడు మోసపోతూనే ఉన్నాడు. కనుక ప్రియులరా, మోసపోకుండాన్నట్లు, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసగించే వాళ్ళు పుడుతూనే ఉంటారు. మొదట ఎవరిది తప్పు అంటే మోసపోయే వాళ్ళది తప్పు. అర్థమైందా? ఒకనాడు కళ్ళు లేక ఇస్సాకు తన కుమారుడు తన భార్య ద్వారా మోసపోయాడు. దృష్టి లేక అన్న మోసపోయాడు. మన కళ్ళున్నాయి, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వివేచన ఉంది, వాక్యం మెయిన్ వాక్యం తెలియాలి. చరిత్ర దేవుడు మన ముందు పెట్టాడు. కొన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర బైబిల్లో 66 పుస్తకాల్లో దీనిని మనం చదివితే తప్ప, దీన్ని తెలుసుకుంటే తప్ప ప్రపంచం మనకు అర్థం కాదు. తెలుసుకుంటే, అందుకే వాక్యము ఎందుకు చదవాలి? కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు, 1వ అధ్యాయం 1వ వచనంలో. చదువుతారా మాటని? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు.
ఎందుకో పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక మళ్ళీ నువ్వు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రి ధ్యానిస్తే ధన్యుడని ఎందుకన్నాడు తెలుసా? నీకు ప్రపంచమే అర్థమవుతుంది నువ్వు బైబిల్ చదివితే. ప్రపంచమే నీకు అర్థమవుతుంది బైబిల్ చదివితే. అందుకే బైబిల్ చదవటానికి ప్రియులరా మనము లేఖనాల పరిశోధన అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి బుధవారం పెట్టుకున్నాం కనుక ప్రియులరా, సత్యము తెలుసుకోండి, వాస్తవం తెలుసుకోండి. వాస్తవ ప్రకారంగా బైబిల్ ప్రకారంగా మనం నడుచుకుంటే ఈ భూమి మీద దేనిలో మోసపోము. మనము ఎవరిని మోసగించాం, మనం మోసపోము, ఎవరిని కూడా మోసం చేయం. కనుక దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి నాయన, నీ పిల్లలకు నీ సత్యవాక్యముల నుండి కొన్ని విషయాలను బోధించి ఉండగా సర్వలోక మోసగాడు ఎవరు అనేటటువంటి యొక్క అంశములో మొదటి భాగం ఆదివారం మాట్లాడడం, రెండో భాగాన్ని మరి బుధవారం బోధించి ఉండగా ఇంకో భాగం ఇంకా 2 భాగాలు ఉంటుండగానైనా వీటన్నిటినీ కూడా వాక్యములో ఉన్న ప్రతి విషయాన్ని మేము ప్రతి వారి మధ్య జరిగిన మోసాలను మేము తెలుసుకొని ఎవరు ఎలా మోసగిస్తున్నారు, ఎవరు ఎలా మోసగించి మోసపోతున్నారు అని పూర్తి వాక్య అర్థాన్ని వాక్య వివరణను తెలుసుకొని సమాజములో నీ కొరకు ఉన్నతమైన నీతివంతమైన జీవితాన్ని కలిగి బ్రతికి ఇతరులను బ్రతికించుకునే విధంగా సహాయం చేయగలరని కోరుకుంటూ చెప్పబడిన వాక్యము సాతాను వచ్చి హృదయంలో నాటబడినది ఎత్తుకొని పోకుండానట్లు వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని భాగ్యం దయచేయమని ఈ రాత్రి కాలపు దీవెనలు విన్న నీ పిల్లలకును నేను మరి మా గ్రామంలో విన్న వారికి మరి బోధించిన నాకును దయచేసి బలపరచగలరని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాసం కూడి ఉన్న నీ పిల్లలకు బోధించిన నాకును మా గ్రామంలో ఈ ప్రపంచంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడైన నడిపించుదుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆడపిల్లలకి మరియు వాళ్ళ పేరెంట్స్కి ఒక క్షణము ఈ యొక్క వీడియోని చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడంతో అందరూ కూడా దానికి అలవాటమై దాని ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో అలవాటయి చాలా విషాదకరమైన సంఘటనలు నా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు కథనాలు చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకు మీ ముందు వచ్చి కొన్ని మాటలు చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను. ఆడపిల్లలు చాలామంది ఈ స్మార్ట్ ఫోన్స్ అలవాటు అయిన తర్వాత ఎవరో ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఫేస్బుక్లో లేదంటే వాట్సాప్లో ఏదో రిక్వెస్ట్ పెట్టి ఆ రిక్వెస్ట్ పెట్టే ముందు అందమైన ఒక అబ్బాయి లేదంటే ఫేక్ ఫొటోస్ యూజ్ చేసి లేదంటే ఫిలిం స్టార్స్ ఫోటో యూజ్ చేసి వాళ్ళు డీపీ పెట్టుకోవడము, మన ఆడపిల్లలు వాళ్ళ ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడము, తర్వాత వాళ్ళతోని చాలా చనువుగా ఉండడము జరుగుతుంది. కొన్ని రోజు అయిన తర్వాత ఇట్లానే ఆ ఒక మాటలు వాళ్ళ ఒక పర్సనల్ ఫొటోస్ కావాలి, మీరు చాలా అందమై ఉన్నారు, చాలా స్వీట్ వర్డ్స్ చెప్పడంతో మన ఆడపిల్లలు కూడా ఏదో తెలియక వాళ్ళు పర్సనల్ ఫొటోస్ పంపడము. ఈ పర్సనల్ ఫొటోస్ పంపించిన తర్వాత దాన్ని ఆనే అబ్బాయి చేతిలో పెట్టుకొని ఒక రాక్షసుడిగా తయారవుతున్నారు. ఆ ఒక ఫొటోస్తోని బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే నాకు ఫిజికల్గా కలవండి అని చెప్పడము, లేదంటే ఈ మధ్యలో డబ్బులు కూడా మీరు నాకు పంపించాలని చెప్పి చాలామంది ఆడపిల్లలు దొంగతనం చేసి లేదంటే వాళ్ళ సంపాదించిన డబ్బులతోని వాళ్ళకి పంపడం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్కి చెప్పక ఎవరు కూడా చెప్పక చాలామంది బాధపడుతున్నారు, చాలామంది వాళ్ళ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. సో ముఖ్యంగా ఆడపిల్లలు మీకు ఏమాదిరూ అన్యాయం జరిగితే ఇమీడియట్లీ మీ పేరెంట్స్కి లేదంటే మీ ఫ్రెండ్స్కి
లేదంటే మాకు పోలీస్కి సమాచారం తెలియపరచాలని చెప్పి నేను కోరుతున్నాను. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఆడపిల్లలతోని సమయం కేటాయించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఎవరి దగ్గర వెళ్తున్నారు అనే పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇట్లాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్లీ డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఎక్కడాದರೂ అన్యాయం జరిగితే మీ వెంట ఎప్పుడు కూడా తెలంగాణ పోలీసు, మీ వెంట హైదరాబాద్ సిటీ పోలీసు ఎప్పుడు కూడా ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు అనుకుంటారు మనము సోషల్ మీడియా వాడుతున్నాను, మన ఫేక్ డిపి వాడుతున్నాను, ఫేక్ నంబర్ వాడుతున్నాను, VPN వాడుతున్నాను అని చెప్పి చాలా మంది అబ్బాయిలు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొని వచ్చే బాధ్యత తెలంగాణ పోలీసు మరి హైదరాబాద్ పోలీస్ పైన ఉంది. మీ అందరు కూడా తీసుకొచ్చి కటకటాల వెనక పెట్టే బాధ్యత మా పైన ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా ముందు వచ్చి ఇలాంటి వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వాలి. అట్లానే పేరెంట్స్ ప్లస్ పిల్లలందరూ కూడా ఆడపిల్లలు జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై హైదరాబాద్ సిటీ పోలీస్.